బాబు స్క్రీన్ మీద అది కూడా చూపించండి. మీరు చూస్తున్నారా? బండి హెలికాప్టర్లో వేయించేసి మరి ఈ వేదిక దగ్గరకు స్థానిక ఉన్నత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలుకుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు. మీ అందరికీ తెలుసు, నేను ఒక్కసారి మన ఊరు పేరు చెప్తే ఊరోళ్ళు సపోర్ట్లు కొట్టాలి. కొడంగల్, బొమ్మరాజ్పేట, దౌలతాబాద్, దూడ్యాల మండలాలతో పాటు ఇవన్నీ, తర్వాత నారాయణపేట జిల్లాలో ఉండే గుండుమల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు, ఈ మండలాల్లో 312 సర్కారు బళ్ళు ఉన్నాయి. ఈ 312 బళ్ళల్లో 28,000 మంది చదువుకుంటున్నారు మన పిల్లగాళ్ళు. అంటే ఆడపిల్లలు, మగపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు మొత్తం 28,000. ఆ 28,000 మంది పిల్లలకు మరి అన్నము, పప్పు, కూర, చారు, పెరుగు వండి పెట్టాలంటే 28,000 మందికి వండి పెట్టడం అవుతుందా మనతోటి? అందుకే మోడర్న్ కిచెన్ అంటే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వంటశాల అక్షయ పాత్ర ఫౌండేషన్ ఈరోజు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తున్నారు. ఇక్కడ మనకు కొంచెం పొయ్యిల కట్టెలు పెట్టి వంట వంటనే కళ్ళు మండుతాయి. గ్యాస్ కొంచెం లీక్ అయినా ఇల్లంతా కంపు కొడుతుంది. మరి ఈ 28,000 మందికి వంట వండాలంటే ఎంత పరేషాన్. అందుకని బయోగ్యాస్ తోటి, ఆర్ఓ ట్రీటెడ్ వాటర్ సిస్టమ్ తోటి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, ఇవన్నీ వినేటందుకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలే కానీ ఏం లేదు. సూర్యుడు, అదిగో ముఖ్యమంత్రి కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి. కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి. చప్పట్లు కొట్టుండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షయ పాత్ర ఒక పవిత్రమైన కార్యక్రమానికి భూమి పూజ చేసి ఈ స్టేజ్ మీదకి వస్తారు. ఆనరబుల్ సీఎం గారితో పాటు మత్స్యశాఖ, అదిగో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముందు పోయింది. ముఖ్యమంత్రి కూర్చునే మీద అదిగో స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తుంది. అక్కడ భూమి పూజ చేసి అక్కడ అయ్యగారులు ఉన్నారు, పూజ చేసి దేవుడి దండం పెట్టుకొని వస్తారు. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మన 2 జిల్లాల కలెక్టర్లు, నారాయణపేట కలెక్టర్ గారు, అలాగే పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. మీరు చప్పట్లు కొడితే వినిపిస్తుంది, గట్టి కొట్టుండి. ఎన్నికోళ్ళు కూడా పోటీ పడి కొట్టాలి. అదిగో బొట్టు పెడుతోంది చెల్లె, ఆమె ఒక్కదే కాదు, అది మనందరు చేయగలిసినట్లు లెక్క. ఆనరబుల్ సీఎం గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. మీరు చూసిండ్రా, వాహనాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నారు. పచ్చ జెండా ఊపంగానే ముందుకు సాగుతుంది. అది నారాయణపేట తల్లులకు, చెల్లెలకు చీరలు పంపిణీ ఉంటుంది. అట్లనే పాడి పరిశ్రమ పథకం కూడా ఆర్డర్ ఇస్తారు. పెట్రోల్ పంపు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. వాకిటి శ్రీహరి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి మన ఈ జిల్లా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు ముందుగా కొబ్బరికాయ కొట్టిండు, వాకిటి శ్రీహరి గారు గుమ్మడికాయ కొట్టిండు. ఇక జూయిని ప్రజాపాలన, ప్రభుత్వం ప్రగతి రథం ఎట్లా ముందుకు సాగానో వారు చెప్తున్నారు.
బస్సు కనిపిస్తున్నదా అమ్మా మీకు? మామూలుగా అయితే అన్ని బస్సులు మనయే కదా, ఇప్పుడు ఉచిత బస్సు కదా, మహాలక్ష్మి, మీరందరూ మహాలక్ష్ములు. అయితే కేవలం టికెట్లే ఫ్రీ కాదు, బస్సులు కూడా మీరు బస్సుల యజమానులు అయినరు. ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సభ్యులు బస్సును కొని ప్రభుత్వానికి అద్దెకిస్తున్నారు. బాగా పైసున్నోళ్ళు కార్లు లేకపోతే బస్సులు కొని సర్కార్ ఆఫీసులకు అద్దెకిచ్చినట్టు ఆర్టీసీకి అసలు మనం వెంటనే ఊహించినమా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు అన్ని మండలాలు మొత్తం మన 2 జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటు వికారాబాద్, ఇటు నారాయణపేట, అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, అవన్నీ శిలాఫలకాలు, నామఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే వినిపిస్తుంది. వెనుకోళ్లకు ముందోళ్ళకు పోటీ ఎవరు గట్టి కొడతారు? నిలబడ్డోళ్ళు కూడా, చెట్టు దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి, కింద కొడితే ఇట్లెట్లా ఉంటుంది. ఇంకా పైకెత్తి చప్పట్లు కొడితే మనిషి గుండె కనిపించదు బయటకు. ఇట్లా అంటే గుడి తిరుగుంటాయి కదా, మనిషి గుండెలో దేవుడు ఉంటాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. దీపం అంటే జ్ఞానం, వెలుగు. అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం, పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, యజ్ఞేశ్వరదాస ప్రభుజీ, రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో 25 ఏళ్ళు ఎట్లా సేవ చేస్తుంది అక్షయ పాత్ర అనేది అక్కడ ఫోటోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ చూస్తారు. ఆ తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్యాత్మిక నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, మెదడు కనిపిస్తుంది, దాన్ని హార్డ్వేర్ అంటారు. కానీ మనసు కనిపించేది, మెదడు చెప్పినట్టు విని మనిషి నడిపించేదే మనసు, అది సాఫ్ట్వేర్. అటువంటి సాఫ్ట్వేర్లో మనం ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుడు. కులంతో, మతంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. కొందరు ప్రకృతినే దైవంగా భావిస్తారు, కొందరికి గుళ్ళు, చర్చులు, మసీదులు, గురుద్వారాలు, ఎవరెవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. అదే మన లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ లక్షణం. అదిగో అక్షయ పాత్ర పూర్ణాహుతిలో యజ్ఞమైంది. యజ్ఞం అయిన తర్వాత పూర్ణాహుతిలో, అది పూర్ణాహుతి ద్రవ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అగ్నిదేవుడి ద్వారా ఆకాశంలో ఉండే దేవతలకు సమర్పిస్తారన్నమాట. దాన్నే పూర్ణాహుతి అంటారు. ఇక్కడ అక్షయ పాత్ర కిచెన్ కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు అదిగో పూర్ణాహుతిలో పండ్లు, కొత్త బట్టలు, పట్టుబట్టలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, కాజు, బాదాం, కిస్మిస్ ఇట్లాంటివన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తే యజ్ఞాద్భవతి పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అన్నారు. అంటే యజ్ఞం చేస్తే ఈ పొగలన్నీ ఆకాశం మీదకి పోయి మేఘాలను చల్లబరుస్తాయి. ఆ మేఘాలలో ఉండేటువంటి వానదేవుడు చల్లబడి వాన కురుస్తాడు. వాన కురవంగానే పంటలు పండుతాయి. ఆ పంటల నుంచి మనకు అన్నం వస్తుంది. అన్నం బాగా తిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కేవలం ఆరోగ్యం బాగుంటే మంచిది కాదు కదా, మెదడు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. అందుకే మంచి తిండి అక్షయ పాత్ర ద్వారా మంచి భోజనం పెట్టి అదిగో
పెద్దలందరూ పాల్గొంటున్న పూజా కార్యక్రమం చూస్తున్నాం. ఈ అక్షయ పాత్రకు అధ్యక్షులుగా ఉన్న పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్థానిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మరి ప్రజల వెంటే ఉండి ప్రజల యొక్క గుండె చప్పుడును ప్రభుత్వానికి వినిపించుతూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ప్రజల దగ్గరికి అందేలాగా చూస్తున్నటువంటి స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు. పెద్దలందరూ కూర్చున్నారు పూజా కార్యక్రమంలో. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉన్న 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 28,000 మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే, మనం ఇల్లు కట్టుకుంటే పూజలు చేస్తాం కదా, ఇదేమో ఒక్కరిల్లు కాదు, ఇద్దరిల్లు కాదు, 30,000 మంది పిల్లలకు తిండి పెట్టే ఇల్లు, పెద్ద కిచెన్. అందుకనే ఈ పూజ. ఒకేసారి 15 నిమిషాలలో 1000 మంది వంట వండుతుందట ఈ కిచెన్. అంటే సిరి 15 మినిట్ మే 1000 లోగ్ ఖా సక్తే. అది మనం ఊహించలేం. మన ఇంట్లో కూడా ఎంత గ్యాస్ స్టవ్ మీద ఎంత కీకలు పెట్టే కుక్కర్ పెట్టినా కానీ అంత జల్ది అవుతుందా? మరి ఈయన ఏం చేస్తారో చూడాలి మనం కట్టినాక. 15 నిమిషాలలో 1000 మంది పిల్లలకు సరిపడే అన్నం అందించే మోడర్న్ కిచెన్. 2 గంటల్లో 5,000 మంది పిల్లలకు సరిపడే సాంబార్ తయారవుతాడ. మనం పప్పుచారు అంటాం, పప్పు పులుసు 2 కలిస్తేనే సాంబారు, అంతే కదమ్మా. మన చిన్నప్పుడు విన్నామా ఇది? సో ఈ పప్పుచారు, కూరలు, తొక్కులు, ఆవకాయలు, పండ్లు, ముఖ్యంగా పోషక విలువలున్న ఆహారం తినడం చాలా ప్రధానం. పిల్లలందరికీ కళ్ళు మంచిగా కనపడాలి, దానికి ఏ విటమిన్ కావాలి, పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగాలి. అంటే కొంచెం వానవడంగానే తుమ్ముస్తాయి, అట్లా రావద్దంటే సి విటమిన్ కావాలి. పిల్లల బొక్కలు గట్టిగా ఉండాలి, దానికి డి విటమిన్ కావాలి. అంటే సూర్యుడు ఇస్తాడు మనకు. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం. అదిగో భూమి పూజ. భూమి పూజ అంటే అక్కడ 2 ఇటుకలు పెట్టి శంకుస్థాపన. మనం ఇండ్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తాం కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో కూడా శంకుస్థాపన అయింది కదా. అట్లనే ఈ అక్షయపాత్ర భవనానికి జరుగుతున్న భూమి పూజ అది. మన భారతదేశంలోనే భూమిని భూమాత అంటాం, ఆవును గోమాత అంటాం, మరి గంగను గంగమ్మ తల్లి అంటాం, చెట్టును కూడా పుట్టను, మట్టిని, పిట్టను, మట్టి బెడ్డను, గుట్టను ఏడ చూస్తాడో దేవుడు ఉన్నాడు అనుకుంటాం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని మహాభారతంలో చెప్పిండు. అంటే ప్రతి మనిషిలో, పిల్లలలో, పెద్దలలో, అందరిలో కూడా దేవుడు ఉన్నాడు. మరి లేనిది ఏంటంటే ఆ దేవుడిని తట్టి లేపే సందర్భాలు కావాలి మనకు. నిజానికి ఇక్కడ 1000 మంది ఉన్నారు. చాలామంది వెనకదాకా మరి వినిపిస్తుందో లేదో మీరు దృశ్యాలు చూస్తున్నారనుకుంటా. అందరూ తెలివైన వాళ్ళే, ఒక్కొక్కడికి ఒక్కో దగ్గర ఎక్కువ తెలివి ఉంటుంది. కానీ తెలివి మాత్రం అందరికీ ప్రకృతి మాత దేవుడు అందరికీ తెలివిచ్చిండు సమానంగా. ఎట్లయితే ప్రతి మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఒక తులసి మొక్క కానీ తుమ్మి మొక్క కానీ తీసుకుంటే అమంత్రం అక్షరం నాస్తి. ప్రతి అక్షరంలో కూడా మంత్రశక్తి ఉంటుంది. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషం నాస్తి. అదిగో అక్కడ శంకుస్థాపన జరుగుతోందమ్మా. శంకుస్థాపన జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద బంగ్లా కడుతున్నారు. ఇదంతా మన పిల్లల కోసమే కదా. అక్కడ నాదస్వరం పెడతారు కదా, మంగళవాద్యాలు, గుళ్ళల తమ్మలి బాజ. మన చప్పట్లను మించిన తమ్మల బాజ ఇంకోటి లేదు, నాదస్వరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది గట్టిగా. ఒకసారి కెమెరా మా సోదరి మండల వైపు తిప్పండి సార్. ఆ వెనుకున్న వాళ్ళు చప్పటికి ముందటిలో కొడుతున్నారు. బహుశా మీరంతా రిజర్వ్ చేసుకుంటారు మీ శక్తిని. ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తూనే మీరు అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్టు కొట్టి స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇది కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి లాంటి ఒక సాహస దూరదృష్టి ఉన్నటువంటి ప్రజాభిమాన నేతను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గం కాబట్టి ఈ ప్రత్యేకతను మీరు చూపించాలి. మీ ప్రేమలో సభ మొత్తం అయ్యేదా కూడా ఇట్లాగే మీరు సహకరించాలి. నేను మస్తు మాట్లాడుతూనే ఉన్నా, మీరు మాత్రం సీరియస్గా బొమ్మ చూస్తున్న చూడండి. అక్కడి
అదిగో ఆరతిస్తున్నాడమ్మా. మొన్న పుట్టపర్తికి పోయిండు సారు, ముఖ్యమంత్రి సార్. సత్యసాయిబాబా పూజలో పాల్గొన్నాడు. ఆ తర్వాత మన అందరి అన్న అందశ్రీ గొప్పదనం ఏందో చెప్పేందుకు ఆ సభలో పాల్గొన్నాడు. ఇవాళనేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోసం ఢిల్లీ పోయిండు. అక్కడి నుంచి ఈ పవిత్ర కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. అదిగో ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ వాకిటి శ్రీహరి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషనల్ చైర్పర్సన్స్ వారందరికీ కూడా ఆశీర్వచనం అందించారు. ఇప్పుడు అక్షయ పాత్ర చేసే కార్యక్రమాలు అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌరవ చంద్రదాస ప్రభుజీ కొంచెం చెప్తారో అది వినుకుంటే ఇక్కడికి వస్తారు. ఇంతకుముందే అనుకున్నాం సార్ స్టేజ్ మీదకి రాగానే అక్కడ నిలబడడు, ఆ మూల నుంచి ఈ మూల దాకా నడుస్తాడు. మీ అందరిని చూస్తాను. అప్పుడు మీరందరూ మస్తు లేచి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతారు. అప్పుడు అందరూ ఎవరి జాగల వాళ్ళు పద్ధతి ప్రకారంగా నిలబడాలి. మన పిల్లగాడు కూడా బడికి పోయినాక మన ఆటలు సార్ పీఈటీ అంటారు, లేకపోతే సార్లు ఎవరన్నా కానీ ఒక విజిల్ కొట్టంగానే అందరూ అటెన్షన్ నిలబడతారు. అట్లా మనం కూడా అందరం అటెన్షన్ నిలబడ్డాక జయ జయ హే తెలంగాణ ప్రార్థన గీతం ఉంటుంది. ప్రార్థన గీతం తర్వాత సత్య గౌరవ చంద్రదాస ప్రభు స్వామి మాట్లాడతారు. తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, దామోదర రాజనరసింహ గారు, ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మాట్లాడతారు. అది అక్షయ పాత్ర భూమి పూజ కార్యక్రమం పాల్గొని చూస్తూ వస్తున్నారు ఇప్పుడు వేదిక దగ్గరకు. జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అదిగో పిల్లల దగ్గర పోయిండు సార్, చూసిందా? పిల్లలకి ఇప్పుడు వాళ్ళంతా మన పిల్లలే కదమ్మా, అగో వడ్డిస్తున్నారు. ఆ చిన్నారి పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట మనందరికీ ఎరికే కదా. పిల్లలు ఎందుకు చల్లని వాళ్ళు అంటే వాళ్ళకి రెండు ఆలోచన ఏమి ఉండదు, పోలికలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, అసూయ ఉండదు, అయ్యో నేను ముందున్నా ఇంకోళ్ళు ఎన్నుకున్నారనే బాధ ఉండదు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకే అని ఆనందించే కూనల్లారా అని మహాకవి శ్రీశ్రీ రాశారు శైశవ గీతం మహాప్రస్థానంలో. అలాంటి పిల్లలు बेला गुलाब जूही चंपा चमेली पैर पैर फूल घूंटे माला में एक है, हिंदू देश के निवासी सभी जन एक है. అలాగే పిల్లల్లారా పాపల్లారా అనే వాళ్ళందరినీ కూడా అదిగో పిల్లలతో పాటు స్వామీజీలతో పాటు సార్ ఫోటో దిగుతున్నారు. లింగనగర్ మరోమారు మన జిల్లా కలెక్టర్లు సిక్తా మేడం తరఫున అలాగే కలెక్టర్ గారు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా హలో
అమ్మ ఇంతకుముందే అనుకున్నావా లేదా? ముఖ్యమంత్రి గారు ఏ సభ పెట్టినా తల్లులు చెల్లెలు దగ్గర ఉండాలనుకుంటారు. ముఖ్యమంత్రి గారి మనసుకు దగ్గరన్నారు కదా తల్లులు, అక్కడ నిలబడ్డోళ్ళం కూడా లోపలికి తీసుకురమ్మని చెప్తున్నారు. దయచేసి పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ, అక్కడ చెల్లెలు ఎవరు నిలబడొద్దండి, దగ్గర రమ్మంటున్నారు, కొంచెం వాళ్ళని తీసుకురండి. గౌరవనీయులైన అక్షయ పాత్ర ఫౌండేషన్ సత్య గౌరవచంద్రదాస ప్రభుజీ మాట్లాడే ముందు మన గౌరవనీయులైన పరిగి శాసనసభ్యులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతారు ఈ వేదికను ఉద్దేశించి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లాకు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన చిన్నారులు పౌష్టిక ఆహారం తినాలని, భవిష్యత్తు లోపల వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆహారం నుంచి ప్రారంభిస్తే వాళ్ళకు కావలసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఒక మంచి మనకు సైనిక్ స్కూల్ కూడా మన కొడంగల్కు తీసుకొస్తూ ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొస్తున్నందుకు వారికి నేను సాదరంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించిన స్వామీజీ గారు మన ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఒక పౌష్టిక ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి మోడర్న్ కిచెన్ ను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వాస్థాలతో ఇప్పుడే ప్రారంభం చేసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం తెలియజేస్తూ, వాకటి శ్రీహరి గారికి మంత్రివర్యుల గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, నా సహచర శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు మరియు మన కొడంగల్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజల కార్యకర్తల కష్టాలు తెలుసుకునే మన ఇన్ఛార్జ్ మన తిరుపతి రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, గురునాథ్ రెడ్డి గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల మన గౌరవ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, మన ఎస్పీ గారు, అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి అధికారులకు అందరికీ లిఖితా పట్నాయక్ మేడం గారికి అందరికీ కూడా ఈ స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఒక రైల్వే లైన్ కూడా మన వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గం వరకు కూడా, మన శ్రీహరన్న నియోజకవర్గం వరకు కూడా ఒక రైల్వే లైన్ కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి సుమారు దగ్గర 500 కోట్లు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు ఇచ్చి ఈరోజు మన ప్రాంతాన్ని కూడా సుభిక్షం చేయడానికి, వెనకటికి సామెత ఉంది మన ఇళ్లలో, మన అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లా మన రేవంత్ అన్న కూడా మన ప్రాంతానికి ఒక నడిచొచ్చే కొడుకులాగా పుట్టి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తూ జరుగుతుంది. ఈ రోజు ఉదయం లేవగానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి కొడంగల్కు రావడం అన్నది నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఢిల్లీకి పోయి మళ్ళీ వచ్చి స్వగ్రామానికి నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా సరే, కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉన్నారన్న ఆలోచనతోనే అక్కడ పనిచేస్తుంటా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మన కొడంగల్ హైదరాబాద్ నుంచి రావడానికి ఏదైతే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఏదైతే యాక్సిడెంట్స్ గతంలో జరుగుతుండేనో నన్ను పిలిచి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్తే ఆ సమస్యను కూడా పర్యావరణ ప్రేమికుల ద్వారా దాన్ని కోర్టులో విత్డ్రా చేపించి మన ముఖ్యమంత్రి గారే వాళ్ళకి కండువాలు కప్పి ఆ కోర్టును విరమింపజేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాట్లాడాల్సిందిగా ముఖ్యులు మన పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏం చెప్పిండమ్మా మన ఎమ్మెల్యే సాబ్, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చిండని ఇంతకుముందే అనుకున్నాం కదా, ఢిల్లీకి రాజైనా ఈ తల్లికి కొడుకే కదా. అట్లనే మన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల అభివృద్ధి కోసం నిరంతరం రోజు 18 గంటలు పనిచేస్తూ, మొన్న పుట్టపర్తి, నిన్న హైదరాబాదు, పొద్దున ఢిల్లీ అన్ని తిరిగినా కానీ ఇక్కడికి వస్తే ఆ ప్రేమ వేరు. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, పెద్దల్ని పిలుచుకున్నాం కదా, ఇప్పుడు తల్లిని తలుచుకుందాం, తెలంగాణ తల్లిని తలుచుకుందాం, అందేశ్రీని తలుచుకుందాం. జయ జయ హే తెలంగాణ, అందరు లేచి నిలబడి జయధ్వానాలు కలిసి పడదాం. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం.
ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ. అందశ్రీ గారికి మనందరి గుండె లోతుల్లోంచి అంజలి ఘటిస్తూ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ నిమిషంలోనే వేల మందికి అన్నం పెట్టగలిగే అక్షయ పాత్ర. మరి అలాగే ఒక నిమిషంలో వారు మనకు వివరిస్తారు. ప్రభుజీ ఒక నిమిషంలో దయచేసి మీ ఆశీర్వచనం అందించండి విద్యార్థులకి. ఈ పవిత్రమైన భూమి పూజ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన పూజనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగత నమస్కారాలు. అదేవిధంగా విచ్చేసిన మిత్రులు శ్రేయోభిలాషులు మంత్రివర్యులు శ్రీ రాజా నరసింహరావు గారికి మరియు వాకాటి శ్రీహరి గారికి సాదర నమస్కారాలతో స్వాగతాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు ప్రజలందరికీ కూడా మా యొక్క స్వాగతము. ఈ ప్రాంగణంలో త్వరలోనే రాబోతున్న నూతన అక్షయ పాత్ర వంటశాలకు ఈ రోజున ముఖ్యమంత్రుల వారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఈ బిజీ స్కెడ్యూల్స్ మధ్యన ఈ కార్యక్రమానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఇప్పటికే కొడంగల్లో ఒక విశేషమైన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆయన అధికారంలోకి రాగానే మాకు ఒక వినూత్న అల్పాహార వంటశాలను స్థాపించమన్నారు. ప్రతిరోజు 25,000 మంది పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందిస్తున్న ఈ ఆధునిక అల్పాహార వంటశాల రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఆయనే స్వయంగా ప్రతిరోజు ఏ రకమైన ఐటమ్స్ సరఫరా చేయాలి అని నిర్ణయించారు. ఒక వారంలో మంచి ఐటమ్స్ అంటే ఇడ్లీ, దోశ, పూరి, బోండా, పొంగల్ అట్లాంటి చక్కటి ఐటమ్స్ వారు డిసైడ్ చేశారు. ఇట్లాంటి ఐటమ్స్ తెలంగాణలో మాత్రమే పిల్లలకు ఇస్తున్నారు. ఇది దేశంలోనే ప్రప్రథమమైన అతి చక్కని అల్పాహార ప్రోగ్రాం. అలాగే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో నగర పేదల కోసం ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్లు కూడా ఏర్పాటు చేసి మాకు అవకాశం కల్పించినందుకు మా కృతజ్ఞతలు. ఈ భూమి పూజ పవిత్ర కార్యక్రమానికి వచ్చి మాకందరికీ ఉత్సాహాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వామీజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పశు సంవర్ధక శాఖ మంత్రులు వాకటి శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా వేదికకు నమస్కారం. అక్షయ పాత్ర
ఈరోజు ప్రారంభించుకున్నాం. మీకంతా ఒక విషయం చెప్తా. మీ అందరూ మెచ్చిన నాయకుడు, మరీ ముఖ్యంగా నా ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మెచ్చిన నాయకుడు, మీ గౌరవాన్ని అనుక్షణం కాపాడాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈ రాష్ట్రంలో గతంలో మాదిరిగా కాకుండా గతమిచ్చిన చీర సేళ్ల కాడ పందుల్ని గొర్రెల్ని కాపాడేటువంటి పరిస్థితి కట్టేటట్టు అయితే ఈసారి మా అక్క మా చెల్లె మా అమ్మ మా తల్లి కట్టిన చీర ఆ చీరకే అందాలు తీసుకొచ్చే మా అక్క చెల్లెలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి ఆలోచన చేసే ఓ గొప్ప నాయకుడు మన రేవంత్ అన్న గారు. మరి విధంగా సభా వేదికకు నమస్కారం. సమయం లేదు కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులంటే ఒక అక్షయ పాత్ర ద్వారా తినే బండారాలే కాదు, ఈ నియోజకవర్గమే ఒక అక్షయ పాత్ర. ఈ రోజు రోడ్లైనా నీళ్ళైనా గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి కృష్ణానది కంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి 4,500 కోట్లతో గంగమ్మ పరమలు తొక్కుకుంటూ ఈరోజు కొడంగల్ గడ్డ నేల తాకుతుందంటే ఆనాడు రాజశేఖరుడు అయితే ఈనాడు మన అన్న రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. మా అక్కల గౌరవం బస్ ఎక్కిన, మా అక్కల గౌరవం చీర సారే ఇచ్చిన, మా అక్కల గౌరవమైన జీవన విధానాన్ని నడిపించడానికి ముందు నడిపించడానికి 1 కోటి మంది మా అక్క చెల్లెళ్లను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం. ఇంటికి ఆడ మనిషే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి చేతిలో 10 రూపాయలు ఉంటే ఇల్లు సుభిక్షంగా ఉంటది అనేటువంటి గొప్ప ఆలోచన. ఆ ఆలోచన కలిగిన నాయకుడు మన రేవంత్ అన్న. మరొక అపర భగీరథుడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఓనాడు సర్ అర్ధన్ కాటన్ ని ఏ విధంగా అయితే పూజ చేశారో ఈ కొడంగల్లో 100% వికారాబాద్ జిల్లాలో నాన్పేట్ జిల్లాలో ఖచ్చితంగా అపర భగీరథుణ్ణి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఓ గొప్ప వరాల జల్లును కొడంగల్కి ఇచ్చిన నా భూతో నా భవిష్యత్ గతంలో ఎవరి నుంచి కాలే రేపెవరి నుంచి కూడా కాదు అన్న నా సత్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ ఇలాంటి గొప్ప నాయకులు 100కో కోటికో పుడతారు, ఎక్కడో పుడతారు అంటాం కదా. ఆ పుట్టింది మన నల్లమల్ల బిడ్డ మన కొడంగల్ కోసం పుట్టింది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. సభా అధ్యక్షులు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, సహచార మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు, గురునాథ్ రెడ్డి గారు పెద్దలు, మనోహర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ప్రత్యేకంగా ఈనాడు ఓ ప్రజాసేవకుడు ఎలా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, నా ప్రాంతము, నా ప్రజలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లు సుభిక్షంగా ఉండాలి అనే ఓ ఆకాంక్ష, ఓ పట్టుదల, అలాంటి నాయకుణ్ణి కొడంగల్ ప్రజలు ఎన్నుకోవడము మీ అదృష్టము, మీకు సేవ చేయడము, మీరు వారి ముఖ్యమంత్రి చేయడము తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో అంటున్నా. మీ యొక్క ఈ కమిట్మెంటు, ఈ సేవా దృక్పథము, ఈ దార్శనికత్వము కొడంగల్ ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిపోవాలి. ఒక మెడికల్ కాలేజు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఎంసీహెచ్, ఓ ఇంజనీరింగ్ కళాశాల, ఒక లిఫ్ట్ ఇరిగేషను, దానికి తోడు నా పిల్లలు పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందియాలి. ఈ ప్రాంతంలో అక్షయ్ పాత్ర లాంటి ఒక సేవా సంఘము మనకు మన పిల్లలకు టిఫినే కానీ మధ్యాహ్న భోజనమే కానీ అందియాలి. ఆ ఆలోచన రావాలంటే అది చాలా గొప్ప విషయం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సమాజంలో మార్పు రావాలి అంటే మన పిల్లలు విద్యావంతులు, విద్యాధికులు కావాలి, తరక శక్తి పెరగాలి,
ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందులో ప్రధానంగా ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్ల చదువుకుంటే ఓ తల్లిగా, ఓ బిడ్డగా, ఒక కోడలుగా, ఒక భార్యగా తన వంతు బాధ్యతతోటి సంసారాన్ని దిప్పుతుంది. ఆ తల్లికి ఆర్థిక సహాయం కాదు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందులో లోన్ల ద్వారా ప్రభుత్వం సహకరిస్తే అంచెలంచెలుగా ఎదుగుతుందనే ఓ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండరే కానీ, మహిళా సంఘాలకు రకరకాల పథకాలే కానీ, ఆర్టీసీ బస్సులే కానీ, చివరకు పెట్రోల్ బంకులు ప్రతి దాంట్లో మిమ్మల్ని భాగ్యస్వామ్యం చేసి ఈరోజు మనం సారా పండుగ చేసుకుంటాం. చీర ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు సుమారు 500 రూపాయల చక్కటి క్వాలిటీతో కూడిన చీరని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ కొడుకో, మీ పెద్ద కొడుకో, మనందరికీ దార్శనికుడు, ఇవాళ ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఆ చీర అందియాలన్న దృక్పథంతో ఓ మహా ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక మాట అంటాను, మీరు అదృష్టవంతులు. ఇలాంటి నాయకుని మీరు ఎన్నుకున్నారో, ఇలాంటి నాయకుడు దార్శనికత్వం వహించడము, రేపొద్దున మా ప్రాంతాలలో మేము కూడా ఇదే రకంగా మా ప్రాంతాలకు సేవ చేస్తాము వారి ఆశీస్సులతో చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ఈనాడు వడంగల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు, మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి వడంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజాపాలనను అందించడానికి అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను, 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని 3 దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మిత్రులు మన పక్క నుండే శాసనసభ పరిగికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు,
వేదిక మీద ఉన్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ప్రాణ సమానులైన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిండ్రు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలను అందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈనాడు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండుగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకో బిడ్డో కడుపు నింపాలి, ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకో పర్బానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమానం. కానీ ఈనాడు మన ప్రభుత్వం 3,10,00,000 మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు, ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి, మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినాం. సిలిండర్ ధర 500 రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయననో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇయ్యకుంటే దసరా పండుగ గడిగితే దీపావళినో, దీపావళికి అడిగితే సంక్రాంతికి పోదువనో, సంక్రాంతి పండుగకు అడిగితే ఉగాదికి పోదులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉందని అనేటోళ్ళు. కానీ ఈనాడు మా అక్కలు ఇంటాయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి, అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి. ఎక్కడ చెయ్యి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈరోజు వచ్చినాయి. ఈ 2 ఏళ్లల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా, ఎవరన్నా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎవరైనా పైసలు ఇచ్చిర్రా? టికెట్ కొనుక్కోనికి ₹1 నన్ను అడిగినరా? ఇవాళ బాజాబ్తా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగుతుంది, బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి జాపే ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి, ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు 1000 ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం. ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం. ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు, ఆ ఆర్టీసీకి బస్సులోనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈరోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు. ఒకనాడు సోలారు విద్యుత్తు అదానీ అంబానీల సొంతం. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదానీ అంబానీలను కాదు, మా ఆడబిడ్డల్ని ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లకు యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది. ఇదే కాదు, పెట్రోల్ బంకుల వ్యాపారం. మొన్న నేను అడిగిన నారాయణపేట పెట్రోల్ బంక్ మనం ఆడబిడ్డలకు ఇచ్చినాం. నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం సార్, అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈరోజు మా ఆడబిడ్డలు యజమానులైన.
ఇదే కాదు, హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 150 షాపులు మా ఆడబిడ్డలు సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి ఈరోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం. ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఈనాడు ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కనే కాదు, అమెజాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్తో మాట్లాడుతున్నాం. ఈడ కొడంగల్లో ఎన్కపల్లో ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎన్కపల్లో ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసిన కుటుంబం యొక్క సమస్యలు తీరవు. కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి. అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అక్క, ఈనాడు ఇండ్లు కట్టించినా, భూములు ఇచ్చినా, మీకు పండుగ పూట చీర పెట్టినా, సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి, మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం. ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు, మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు, మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే. మీ జీవితాలలో వెలుగులు రావాలి, మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి. ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయ్యి రాణిస్తున్నాడంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టే ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు, రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పేద రైతుల కుటుంబాలను, దళితులను, గిరిజనులో పుట్టిన వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు. అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన జీవితాలలో మార్పు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి, మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి. పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన్న 312 పాఠశాలలు ఉన్నాయి. 28,000 మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో, అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో 28,000 మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము. ఈ సంవత్సరం బడికి 5,000 మంది విద్యార్థులు పెరిగినరు. ఒకనాడు టిఫిన్ చేయకపోవడం వల్ల, ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరమైనరు, చదువులకు దూరమైనరు. అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు, ఆకలితో బడికి రాకూడదు, ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో 312 పాఠశాలల్లో 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందంటే సరిపోదు. అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజే మనం ఈరోజే పునాది రాయి వేసుకున్నాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా
అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి, ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడానికి, తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బురద మట్టి తిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్, అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు. అందుకే ఈరోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం వరకు, ఎస్ఆర్ఎస్పి వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములం చేయడానికి ఈనాడు 5,000 కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ని ఈరోజు మేము నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది. తరగని ఆస్తి విద్య ఒక్కటే. ఈరోజు మేము ఐటీఐ చదువుకోవాలంటే ఒక దగ్గర పోవాలి, జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర పోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు. అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము వెళ్ళడమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి, ఈ కొడంగల్ చదువుకోవాలి. ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే, గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాన్ని కొడంగల్ పంపించారు, మంచిగా చదువుకుంటాడు, మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్రం నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్నే తీసుకొచ్చినాం. ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో 100% సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది, ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో. కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, మాకు కరువు, మాకు కందులు తప్ప ఏం పడవు. మా ప్రాంతంలో ప్రజలు, రైతులు కందులు వండించాలి, కల్తీ కళ్ళు తాగాలి, ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు. మా అక్కలందరికీ తెలుసు, కష్టపడి బాయికాడు నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కందిసేను కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు 2 సీసాలు తాగితే కానీ మా నొప్పులు పోవు. ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని, అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, నారాయణపేట, మక్తల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించుకోవడమే కాదు, దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూసేకరణ సంవత్సరాల కొద్దీ వాయిదాలు పడుతుంది. 95% రైతులు స్వతంత్రంగా ముందుకు వచ్చి
వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి, మేము అండగా ఉంటాం, మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిండ్రు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే 3 నెలల్లో ఉధృతంగా పనులు జరుగుతాయి. 3 ఏళ్లల్లో కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు, మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం. వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. ఇవాళ లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇవి సరిపోదు, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చినాం. తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది. రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు. 70 ఏళ్ల నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం. మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి, సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలు ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది. అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సిమెంట్ పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనాయి? ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రావాలి. రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం. మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. సార్ నువ్వు నిన్నైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది, మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబం ఇంటి వాళ్ళు పెట్టే, తల్లిదండ్రులు పెట్టేది సొంత సోదరుడు పెట్టే చీర మనం సారెగా చూస్తాం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి.
వాళ్ళు వచ్చి అడిగితే కాదు, మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి. మీ సోదరుడు, మీ అన్న, మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించుండు, పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి. ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే, మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకో గొర్రెలకో దాపు కట్టేది. ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర, పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి, ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి. అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్ళకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. ఎందుకంటే ఆ చీరను 10 రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని 10 రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని 2034 లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా, తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. 10 సంవత్సరాలు 2034 వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, అభివృద్ధి చేసుకునే అవకాశం అన్నిసార్లు రాదు. 70 ఏళ్ళు చూసినాం. ఎన్నడో వెనకటికి మనం పుట్టక ముందు అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి అయింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే. కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈరోజు మీరు అండగా నిలబడ్డాడు, దేవుడు ఆశీర్వదించిండు. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటుంది. ఈ 10 ఏళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి. ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు, పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి. అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే, మేము కలిసి మెలిసి ఉంటాం, మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ అండగా నిలబడాలి. ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది. మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది. మన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది. దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి రాదు. మా ఆడబిడ్డలు అందరూ అండగా నిలబడాలి. ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరందరూ అక్కలారా అండగా ఉంటారు కదా? ఉంటారా? ఉంటారా? ఉండేటోళ్ళందరూ చప్పట్లు కొట్టురు. మా అక్కలు గట్టి కొట్టాలి. ఇక మా వాళ్ళకి భయం వస్తుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్గా ఈడ అన్ని గెలుస్తాం. ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లయినా మన ఎంబడి వచ్చి లైన్లో నిలబడతారు. మీరందరూ ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 300 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్ అందజేస్తారు. జానకి గారు, స్వప్న గారు, అరుంధతి గారు వీరు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయ మహిళా సంఘాలు. ఆ తర్వాత ఇందిరమ్మ చీరలు ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇందిరమ్మ విగ్రహం దగ్గర చెప్పారు, తల్లులకు చెల్లెలకు ముఖ్యమంత్రి గారు అందించే సారే ఇందిరమ్మ చీరలు అందుకుంటారు 8 మంది సోదరీమణులు వచ్చి. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు 2023 పునః ప్రారంభించబడ్డ వడ్డీ లేని రుణాల పథకం కింద 300 కోట్ల చెక్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి. తర్వాత ఇందిరమ్మ
చీరలు అందుకోవటానికి ముందుకు రావాల్సిందిగా 8 మంది సోదరిమణులు కోరుతూ ఉన్నాం. వీరు మహేశ్వరి, రిజ్వానా, మల్లా, అంజిలమ్మ, మల్లమ్మ, గౌసియా బేగం, అంజమ్మ, సాజీబాయ్, వీరందరూ, సునీత, వాణిశ్రీ, లక్ష్మీ, చంద్రకళ అందరూ రావాలి. తర్వాత పెట్రోల్ పంప్, ఇంతకుముందే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సారే మనం పెట్రోల్ పంపుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తారు. గోవిందమ్మ, సత్యమ్మ, సునీతమ్మ. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి గారి మంత్రివర్గం తరఫున ఉబేద్ గారు, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ తరఫున రషీద్ గారు, రాజేశ్వరి, నస్రీన్ బేగం, తబస్సుం బేగం, కౌసర్ బేగం, ఘనీ గారు, మహమూద్ గారు, జావేద్ గారు, మొగలాన్ గారు, హబీబ్ గారు, వీరికి ఇందిరా డైరీ స్కీమ్ కింద అందజేస్తారు. ఆనరబుల్ సీఎం గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రామసింహ గారు, పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారు, అలాగే శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే తాండూర్ మనోహర్ రెడ్డి గారు, ఇంకా ఫైనాన్స్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, కల్వ సుజాత గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి గారు ఆ అంటే అమ్మను సరిగ్గా చూసుకోమన్నారు, అందరికీ సన్న బియ్యం పెట్టమన్నారు, అన్నం పెట్టమన్నారు. అక్షయ పాత్ర ద్వారా అదే జరుగుతుంది పిల్లలకు. ఆ అంటే అమ్మ, ఆ అంటే అన్నం, ఆ అంటే ఆవు. ఎక్కడా లేని విధంగా గోశాలల కోసం కూడా ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల్ని, గోమాతల్ని కాపాడుకోమన్నారు, ఇల్లు కట్టుకోమన్నారు, ఇల్లాల్ని చూసుకోమన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇలా అమ్మను, ఆవును, ఇల్లును అందరినీ అన్ని వేళలా ప్రేమగా చూసుకోమని ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన కొడంగల్ తల్లులు, చెల్లెలు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఈ వేదిక ప్రతిధ్వనించేలా గట్టిగా మనం ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు